आदिलाबाद के मंडल मुस्तखिर के रिहायशी इलाके में नए वैन शॉप के क़याम के ख़िलाफ़ मुक़ामी ख़वातीन और अवाम ने सख्त एहतराज़ करते हुए ज़िला कलेक्टर और आबकारी महकमे के हुक्काम को तहरीरी याददाश्त पेश की। आइए देखते हैं मज़ीद तफसीलात। वेंट्स लगा रहे और हमारे छोटे छोटे बच्चे स्कूल के बाद वहाँ पर खेलते रहते, इसलिए वो वेंट्स वहाँ पर नहीं लगाना बोल के हम चाह रहे। ఇక్కడ మా ఇళ్ళ మధ్యలో కొత్తగా వైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాం. ఈ ఇళ్ళ మధ్యలో జనావాసాల మధ్య ఇల్లు పక్కనే వైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి మా దగ్గర అంటే మాతో యాజ్ పర్ రూల్స్ ప్రకారం మేము పెడుతున్నాం. మీకు కావాలి మీరు ఎట్లా చేయాలో ధర్నాలు చేసుకుని రాస్తారోకలు చేసుకుని మీ ఇష్ట ప్రకారం చేసుకుని రష్గా మాట్లాడింది మాతో. దీన్ని మీరు ఖండించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ సార్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీ దృష్టిలో తీసుకొచ్చినాం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఇక్కడ వైన్స్ కొత్తగా పెట్టడం జరుగుతుంది కావున రోడ్డు మధ్యలో రోడ్డుకు ఒక 20 ఫీట్లు కూడా లేదు. రోడ్డు చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి. దాని ముంగట మన ఇల్లు ఉన్నాయి. లేకుంటే వైన్స్ బంద్ అయిన తర్వాత మా ఇళ్ళ ముంగట వచ్చి తాగుతారు సార్. ఇక్కడ దీని మీద ఏదైనా చర్యలు తీసుకొని మీరు కానీ ఇక్కడ లేదు. కనీసం ఒక 200 ఫీట్ల దూరమైనా ఉండాలి. ఇది ఈ కాలనీ దగ్గర ఓన్లీ వీళ్ళు వచ్చి ఎవరికైనా చూపిస్తే వీళ్ళు కూడా చూపిస్తారు. అట్లేం లేదు. మీకు వీడియో కాల్ కూడా పంపించమంటే పంపిస్తాం కలెక్టర్ గారికి. సార్ ఇప్పుడు సిఐ అంటున్నాడు, మీరు ధర్నాలు చేసుకోరి అది చేసుకోరి ఇది కూడా అది పద్ధత. ఇది మాట తర్వాయినా అది మా రూల్స్ మేము మొత్తం వైస్ మీకు ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐ ఎందుకు చేసింది? మీకు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి కదా సార్. మీరే అంత రఫ్ మాట్లాడితే మరి జనం పెట్టుకోవాలి చెప్పండి. ఇది ఇలా గట్టి చేయకపోతే బాగా చర్యలు అయిపోతాయి సార్, గొడవలు అయిపోతాయి. స్టార్ట్ అవుతుంది. ఈ ఇళ్లలో ఉండలేని పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అది మరి దండూరడ్డ అందరూ తాగి రోడ్లో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అందుకే వైన్స్ తొలగించాలని ఎంఆర్ఓ గారికి వీళ్ళకి పొద్దున బస్టాండ్ నియర్ బస్టాండ్ రోడ్డు మీద ఉంది, మెయిన్ రోడ్డు మీద. ఊరు చివరి ఉండాలంటారు కానీ ఊరు మధ్యలో పెడుతుండ్రు, ఫ్యామిలీల మధ్యలో పెడుతుండ్రు వైన్స్. దాని గురించి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇంతకుముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి ఈ కలెక్టర్ గారికి ఆన్లైన్ చేసింది సార్. ప్రజావాణిలో వచ్చింది. ఇది సిఐ మాట పట్టించుకోవడం లేదు సార్. మీ ధర్నాలు చేసుకోండి, రస్తారోలు తీసుకోండి, మాకున్న నామ్స్ ప్రకారం మేము పెడుతున్నాం దీన్ని ఆయన చెప్తున్నాడు సార్. జనం కంటే కనవాడికి జనం కావాలి కదా సార్. ఆయన గుడి బడి ఉంటేనే వైన్స్ పంపిస్తారు. అక్కడికి వెళ్ళి జనం గుడికి పోతారు, జనం పోతారా లేకపోతే వేరే జంతువులు పోతాయి సార్? జంతువుల కోసం మనిషి కోసమే కదా సార్ గుళ్ళు బళ్ళు. మరి మనుషులు లేనప్పుడు ఈ వైన్స్లు ఎట్లా పెడతారు సార్ అక్కడ? దీని గురించి కూడా ఆలోచించాలి ఎంఆర్ఓ గారని వినతి పత్రం ఇచ్చింది.